పబ్లిక్ సంహౌ నమ్మారు కదా. నమ్మారు. రేపు ఏ విధంగా ఇదొక ఎగ్జాంపుల్. ఇప్పుడు మీరేమో జరిగిన రాజకీయాలు, నేరస్తులు రాజకీయాలు, దాని గురించి మీరు ఆవేదనగా మాట్లాడుతున్నారు. రెడ్ బుక్ పాలన లేదు, రాజ్యాంగ ప్రకారమే చట్ట ప్రకారమే నేరస్తుల్ని చేస్తాము, నిందితుల్ని చేస్తామని మీరు స్పష్టంగా చెబుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి అది ఇష్టం లేదు. రెడ్ బుక్ అమలవుతోంది, రెడ్ బుక్ రాజ్యాంగమే అమలవుతోంది అనేది ఆయన మాట్లాడుతున్నాడు రోజు. లేటెస్ట్ ఎపిసోడ్, నేను ఆ పదం మీ దగ్గర నేను వాడాలో వద్దో తెలియదు కానీ వాడక తప్పడంలా. సాక్షి టీవీలో జరిగిన చర్చ, అమరావతి ఆంధ్రప్రదేశ్ మహిళలను ఉద్దేశించి ఆ రకమైన వేశ్యల రాజధాని, అది ఎంత హీనెస్, అది ఎంత మటర్ ఎంత హీనెస్ అంటారో ఈ టర్మినాలజీ కూడా అలాంటిదే కదా. దీని మీద మీ స్పందన? అంటే ఒక్కొక్కసారి బాధ, ఆవేదన, కోపం, లేకుంటే ఇలాంటి దరిద్రమైన రాజకీయ నాయకులతో మనం రాజకీయం చేయాల్సి వస్తుందనే ఆలోచన కూడా వస్తుంది. ఇది ఒక ఎగ్జాంపుల్. అందరికీ ఆడబిడ్డలు ఉన్నారా? భార్య ఉంది, కూతుర్లు ఉంటారు, తల్లి ఉంది. అదే సమయంలో ఒక ప్రాంతంలో ఉండే మహిళల్ని ఉద్దేశించి వేశ్యల రాజధాని అని మాట్లాడుతూ దాన్ని సప్లిమెంట్ చేసే విధంగా మళ్ళీ మాట్లాడి వాళ్ళ మనోభావాలు దెబ్బతినడం అనేది ఇది క్షమించడం నేరం. ఐఎమ్ ఆస్కింగ్, ఇలాంటి వ్యక్తులు రాజకీయాలకు అర్హులా? ఇంకా ఇలాంటి వ్యక్తుల పట్ల ఉపేక్ష చూపించే వాళ్ళని ఏమనాలి? మా వాడు ఎవడో తెలుసో తెలియకో ఆయన సత్యమండి పైన ఒక ఇది పెడితే నేను వాడిని జైల్లో పెట్టాను. వెంటనే 6-7 అవర్స్లో జైల్లో పెట్టారు. అంటే భయపడా? కాదు. ప్రజల మనోభావాలు దెబ్బతినకుండా నేను ఒక బాధ్యత కలిగిన నాయకుడిగా నా కర్తవ్యాన్ని నెరవేర్చాను. 4 రోజులు అయిందా? రిపెంటెన్సీ ఉందా? కనీసం మా వాళ్ళు ఏదో తప్పు చేశారని చెప్పారు. ఇంకో మాట వాడారు. ఇంకొక మాట వాడడం కాకుండా దాన్ని ఇంకా ప్రెసిపిటేట్ చేసి రెచ్చగోటతో మీరు ఏమవుతుంది చేయండి, నేను ఇదే రౌడీజం చేస్తాను అనే పరిస్థితికి వచ్చాను. ఎక్కడే పోతున్నాం? ఈరోజు ఎవరైనా మాట్లాడితే అలాంటి వాళ్ళపైన దాడి చేసే పరిస్థితికి వచ్చారు. అదే జరుగుతుంది. మీకు ఉదాహరణకు మీరు చూస్తే దిస్ వేర్ నేను ప్రజలకు కూడా చెప్పాల్సింది. ఇటీవల ఈరోజు నిన్నే పొదిలికి వెళ్ళారు. ఏదైతే టొబాకో ఎవ్వరూ చేయని నిర్ణయం నేను చేశాను. బర్లీ టొబాకో పండించారు. లాస్ట్ 2-3 ఇయర్స్ లాభాలు వచ్చాయి. లాభాలు వచ్చాయి కాబట్టి ఎక్కువ వేశారు. ఈసారి ఎక్కడ డిమాండ్ లేదు. న్యాచురల్గా జరిగేది అది ఎవ్రీ టైం. అలాంటి పరిస్థితులు ఇంత మునుపు టొబాకో అనేది రెగ్యులేటెడ్. బోర్డు వాళ్ళు ఇచ్చేవాళ్ళు, క్రాప్ ఇచ్చేవాళ్ళు, ఎంత పంట వేయాలా ఏంటి అంతవరకే గ్యారంటీ ఇచ్చేవాళ్ళు. బర్లీ టొబాకో అదర్ దెన్ టొబాకో బోర్డు కంట్రోల్ ఇది. వీళ్ళు వేసుకున్నారు, వాళ్ళకి లాభాలు వచ్చాయి. ఈసారి వేసిన తర్వాత మొత్తం మునిగిపోయే పరిస్థితికి వచ్చారు. నేను మార్కెట్ రేట్ చూసి నష్టం కాకూడదని 12,000 రూపాయలు క్వింటాల్కి నేను డిసైడ్ చేసి మార్కెట్ అవసరమైతే ఎవరెవరు సహకరిస్తారో ఎక్స్పర్ట్స్ అందరినీ తీసుకొని ఒక మెకానిజం ఎస్టాబ్లిష్ చేసి మార్కెట్కి అనుభవం లేదు కానీ మీనమేషాలు వేస్తే రైతులు మునిగిపోతారు. ఇమ్మీడియట్గా కొనుగోలు ప్రారంభించాం. నువ్వు అక్కడికి పోయావు. ఏంటి బల ప్రదర్శన? ఎవరు నువ్వు? ఏంటి నీ అజం? 15,000 20,000 మీద వేసుకొని వెళ్తావు అక్కడికి. దారిలో వస్తా ఉంటే దాడులు చేసుకుంటా పోతావా? పోలీసులు కాదు ఇది చేయొద్దంటే వాళ్ళ మీద రాళ్ళు ఇవన్నీ వేసే పరిస్థితి, కానిస్టేబుల్ కూడా గాయాలయ్యే పరిస్థితి వస్తుందా? అక్కడ పోయి మొత్తం టొబాకో తొక్కేస్తారా మీరు? అంటే ఏంటి అహంకారం? అంటే లెక్కలేనితనం ఏంటి? అంటే నేను రౌడీ, నేను ఏమైనా చేస్తా, నీ వల్ల ఇది చేసుకో. ఈ ఒక్క సంఘటన కాదు, నిన్నేం చేశారు? తెనాలికి వెళ్ళారు. తెనాలి ఏంటండి? రౌడీ షీటర్, గంజాయి బ్యాచ్. ఈ గంజాయి బ్యాచ్ని అణచివేయడంలో వీళ్ళకు అమ్మకు
పెళ్ళానికి వ్యత్యాసం తెలియనటువంటి దౌర్భాగ్యమైన వ్యక్తులు వెళ్ళు. నేను ఎన్నోసార్లు చెప్పాను ముందు, అన్ని సమస్యలు నేను కంట్రోల్ చేయగలుగుతాను, కానీ గంజాయి సమస్య అనేది ఒక అడిక్షన్. ఇది మెనేస్ కాదు. ఒకసారి గంజాయికి అలవాటు అయిన వాడు ఇంకా జీవితంలో బయట రాడు. కరెక్ట్. నేను మొన్న తెలంగాణలో నేను అపోజిషన్లో ఉన్నప్పుడు ఒక వీడియో చూశాను, నేను చాలాసార్లు కోట్ చేశాను. ఒక తల్లి గంజాయికి అలవాటైనటువంటి కొడుకుని రోడ్డు మీద చెట్టుకు కట్టేసి నీళ్లు పోసి వాడిని కొట్టి, నువ్వు మారవరా, నువ్వు నా కొడుకు కాదు, నువ్వు సచ్చినప్పుడు ఒకటేరా నువ్వు అని ఆవేదన పడిందంటే ఆ తల్లి ఆవేదన మనం అర్థం చేసుకోవాలి కదా. అలాంటి గంజాయి రాష్ట్రంలో ఒక పంట చేసి దేశానికి ఉత్పత్తి చేసి ఒక్కరోజు సమీక్ష పెట్టకపోతే ఈరోజు ఈగల్ వ్యవస్థ పెట్టాం, సెటిలైట్ ద్వారా తెప్పించాం, గంజాయిని టోటల్గా ఎరాడికేట్ చేస్తున్నాం, వేరే రాష్ట్రాల నుంచి వస్తూ ఉంది. ఈ గంజాయి తీసుకున్నాడు, కానీ ఇటీవల కాలంలో ఈ టెక్నాలజీ కూడా వచ్చింది. టెక్నాలజీ వచ్చి పోర్న్ ఫిల్మ్స్ చూసేస్తున్నారు ఈ పోరుగాళ్ళందరూ. వీడు గంజాయి ప్లస్ ఇది విచ్చలెడతనం వచ్చింది. దీంతో అమ్మాయిలంటే లెక్కలేనితనం వచ్చేసింది. ఇది ఒక పెద్ద మెనేస్ అయితే ఒక బాధ్యత కలిగిన రాజకీయ నాయకుడుగా, ఒక మాజీ ముఖ్యమంత్రిగా సిగ్గుపడాలి. నేను ఆ రోజు ఏం చేశాను, ఏమడిగాం, డ్రగ్స్ వస్తున్నాయని అడిగితే మా ఆఫీస్ మీద దాడి చేస్తావా అంటే కండ కవరం కాకపోతే ఏంటి ఇవన్నీ చేసావు. ఇప్పుడు వాడికి పోయి వచ్చావు, పోయి వస్తే ఏం మెసేజ్ ఇస్తున్నావు? పోలీసు ఏమైనా తప్పు చేస్తే చెప్పు, పై అధికారులు ఎన్క్వైరీ చేస్తారు. కానీ డ్రగ్స్ తీసుకునే వాడి దగ్గరికి, రౌడీ షీట్ దగ్గరికి వెళ్ళి పోలీసుని ఇష్ట ప్రకారం తిట్టి ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో